హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన మామ్ వ్లాగ్స్. ఈ వీడియో సంక్రాంతి రోజున మా ఊళ్ళమ్మ ఉత్సవాలకు వెళ్ళాం మేము. అక్కడ తీసిన వీడియో. మీలో ఎంతమందికి భీమవరంలో మా ఊళ్ళమ్మ ఉత్సవాలు తెలుసో నాకు కామెంట్ చేయండి. మా ఊళ్ళమ్మ తీర్థాలు అంటే చాలా మంది లైటింగ్ చూడడానికే వస్తారు. నైట్ టైము చాలా బాగా పెడతారనమాట. మీకు కూడా చూపిస్తాను చూడండి. నేను ఎక్కడికైనా వెళ్ళకముందు వెళ్తున్నా అని తెలిస్తే అవి కొనాలి ఇవి కొనాలి అని చాలా అనుకుంటాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం కొనాలన్నా మర్చిపోతాను అనమాట. కొనాలి అనుకున్న వాటిలో సగం కొంటాను, మిగిలినవి మర్చిపోతాను. పోనీ బిల్లు ఏమన్నా తక్కువ చేస్తానా అంటే అదేముండదండోయ్. అనుకున్నవి అనుకోనివి కూడా కొనేస్తాను అనమాట. మా వాళ్ళకి వాచ్లు కావాలంట. మా చుట్టుపక్కల వాళ్ళు వాచ్లు చూసి నాకు వాచ్ కావాలని 3 రోజులు నేను తినేస్తున్నారు. ఈ రోజు కుదిరింది. అవి పెట్టేదాకా ప్రాణాలు తీశారు. చూడండి వాచ్లు పెట్టుకుని ఎలా పోజులు కొడుతున్నారో. లైటింగ్ చూస్తున్నారా? సీతారాములది ఎంత బాగా పెట్టారో చూడండి. ఇక్కడేమో నాగదేవత ఫోటో పెట్టారు చూడండి. లైటింగ్తో చాలా బాగా పెట్టారు. క్రౌడ్ అయితే చాలా ఉందండి. పిల్లల్ని కాపాడుకోవడమే సరిపోయింది నాకు. ఇక్కడ నేను చున్నీలు తీసుకుంటున్నాను. 50 రూపీస్కి ఒక చున్నీ అనమాట. నాకైతే 2 సైడ్స్ వేసుకోవడానికి సరిపోతాయి. పొడుగ్గా ఉంటే మాత్రం కొంచెం కష్టమే, 1 సైడే పనికొస్తుంది. చున్నీలు మాత్రం మెత్తగా వేసుకోవడానికి కంఫర్ట్గానే ఉంటాయి. నేను ఈ శారీ మీదకి ఎప్పటి నుంచో పర్ల్ సెట్ తీసుకోవాలని చూస్తున్నాను. ఇక్కడ దొరుకుతుందేమో అనుకున్నాను. ఇది అస్సలు మ్యాచ్ అవ్వలేదన్నమాట. ఇంకొకటి తీసుకున్నాను, అది మ్యాచ్ అయింది కానీ దీనికి డాలర్ అప్పుడే షైన్ పోతుంది. అందుకే ఒక్కసారికి మించి వాడలేమో ఎందుకు వచ్చిందిలే అని తీసుకోలేదు. మా చిన్నప్పుడు మేము ఎప్పుడు మా ఊళ్ళమ్మ తీర్థాలకి వచ్చేవాళ్ళం కాదు. ఎందుకంటే మాకు నందమూరి గారు బాగా దగ్గర, మేము నడుచుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ డిసెంబర్లో ఆంజనేయ స్వామి ఉత్సవాలు చేస్తారు. మేము వాటికి బాగా వెళ్తాం. అక్కడైతే జైంట్ విల్లు, కొలంబస్, డిస్కోవి, పిల్లలు ఆడుకోవడానికి కార్స్ అవన్నీ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది ఆంజనేయ స్వామి ఉత్సవాలు. మీలో ఎంతమందికి ఈ నందమూరి గారు ఆంజనేయ స్వామి ఉత్సవాలు తెలుసో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వాడికి బాదం పాలు బాగా నచ్చినాయి అంట. మా పిల్లలకి బాదం పాలే తాగుతారు బయటికి వెళ్తే. ఇక్కడ శివుడిది లైటింగ్ పెట్టారు చూడండి. లైటింగ్ మాత్రం చాలా బాగా పెట్టారు. ఇక్కడ వేడివేడిగా బజ్జీలు వేస్తున్నారు. నాకు చిన్నవి షిమ్లా మిర్చితో వేస్తారు కదా బజ్జీ, అవి ఇష్టం అనమాట. అందుకే కొనుక్కున్నాను. కాలిపోతున్నా సరే మా వాళ్ళు తినాలన్న ఆత్రం చూసారా. నేను కూడా అలాగే నోట్లో పెట్టాను, కాలింది బాగా. మా పిల్లలు కూడా తినడానికి బాగా ఉత్సాహం చూపించారు కానీ తర్వాత అస్సలు నోట్లో పెట్టలేదు. ఇక్కడ నేను మా మరిది వాళ్ళ పాపకి బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను అనమాట. చిన్నపిల్లల వస్తువులు అన్న మాటే కానీ రేట్లు అయితే చాలా చెప్తున్నారండి. పైగా అందరూ ఫిక్స్డ్ రేట్ అని ఒక బోర్డు పెట్టేసుకుంటున్నారు. ఇంకా అడగడానికి కూడా లేదనమాట. ఇక్కడ మా ఆయన తినడానికి వచ్చావు కొనడానికి వచ్చావు అని అడుగుతున్నారు. 120 రూపాయలు అని చూసి వచ్చినందుకు మా వాళ్ళు 800 బిల్లు వేశారు అక్కడ నాకు. ట్రైన్లని అవని ఇవని కొనిపించుకున్నారనమాట. ఇంక మనం ఏం చేయలేం, అక్కడికి వెళ్ళిన తర్వాత కొనాల్సిందే. చూసారా లైటింగ్ ఎంత బాగా పెట్టారో. తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చాయి మాకైతే. ఇక్కడ మన రీల్స్ చూస్తారంట వాళ్ళు, కనిపించి అడుగుతున్నారు మీరా కాదా అన్న డౌట్ ఎందుకు వచ్చిందంటే నేను రీల్స్లో స్పెక్స్ పెట్టుకోను కదా. ఇక్కడ బయట నాకు స్పెక్స్ అలవాటు అనమాట. అందుకే డౌట్ వచ్చి అడిగారు గుర్తుపట్టలేక. ఇంతకీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.